హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి గత కొద్ది రోజులుగా విపరీతమైన కాల్స్, మెసేజ్లు కూడా వస్తున్నాయి. నా యొక్క ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల నేను ఏ వీడియో చేయలేకపోయాను. అయితే ఎగ్జామ్ ఏమో ఫిబ్రవరి 23. మరి ఏదైతే ఈరోజు రోస్టర్ కేసు అని ఉందో, ఈ కేసుకు సంబంధించిన పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా న్యాయబద్ధంగానే రోస్టర్లో తప్పులుండి తదుపరి ఉద్యోగాలు ఇచ్చినట్టయితే మరలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పిటిషన్ మాత్రం వేయడం జరిగింది. ఇదేదో ఎగ్జామినేషన్ని పోస్ట్ పోన్ చేయండి, ఇంకా వాయిదా అనేది కాదు కనుక అందులో న్యాయబద్ధం కూడా ఉంది. నేను కూడా చాలామందిని కనుగొన్నాను. అయితే ఒకటండి, ఈ ఎగ్జామినేషన్ మనం పరిశీలిస్తే గత ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ అయింది. అంటే ప్రిలిమ్స్కి ముందు ఒక 6 నెలల నుంచి ప్రిపరేషన్ సీరియస్గా చేస్తున్నారు. ఇప్పుడేమో మెయిన్స్కి సంవత్సరంన్నర అయింది. సగటు విద్యార్థి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారు కానివ్వండి, మధ్యతరగతి విద్యార్థి కానివ్వండి, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ సంవత్సరం నుంచి చదువుతూ, అలాగే ఎంప్లాయీస్ పాపం సెలవులు దొరకకపోతే సెలవులు అడుక్కుంటూ ఈ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఒక రకమైన ఇబ్బంది. ఏ ఇబ్బంది అంటే టెన్షన్ అన్నమాట. ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, వాస్తవంగా న్యాయపరమైనవి కోర్టులో ఉన్నవి అవి పిటిషన్ వేసిన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉంటాయి. అలాగే కొంత మా వరకు వచ్చిన దాకా మాకు కొంత అవగాహన ఉంటుంది. కానీ విద్యార్థి అవన్నీ చదువుకున్న విద్యార్థులకి అవి అర్థం కావకూడదు. అయితే ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ తప్పిదాలు జరుగుతున్నాయి? సో ఇప్పుడు విషయం చూసినట్టయితే పాపం సీరియస్గా చదివిన వాళ్ళు కూడా చదవలేకపోతున్నారు. అయితే ఇక్కడ 2 విషయాలు, ఒకవేళ పోస్ట్ పోన్ అవుతుందా లేదా ఇంకేదైనా అవుతుందా అనేది ఒకటైతే, ఎగ్జామ్ జరిగిపోతే పరిస్థితి ఏంటి? ముందుగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత పరిస్థితి ఏంటి? అలాంటి ఆలోచనలు వస్తాయి అనమాట సగటు విద్యార్థిలో. నేను కొంతమంది మాట్లాడితే తెలిసింది అది. మరి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? ఒకటే సార్, ఏది ఏమైనా జస్టిస్ అనేది ఖచ్చితంగా అందరికీ సమన్యాయంగా ఉండాలి. న్యాయం ఎప్పుడు కూడా గెలవాలి కూడా. అందువల్ల పిటిషనర్స్ ఎవరైతే వేశారో వాళ్ళు ఖచ్చితంగా మంచి పోరాటం చేస్తే అసలు ఏం జరుగుతుంది ఏంటనేది 18వ తేదీన మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. న్యాయం ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన తీర్పు వస్తుంది ఖచ్చితంగా. అయితే 23వ తేదీ వరకు లేదా 18వ తేదీ వరకు మీరు చదవకుండా ఉంటే మాత్రం ఏమవుతుంది అనేది పక్కన పెట్టి మీ పని మీరు చదువుకోండి. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయాలు కావాలని మీకు న్యాయం అనిపిస్తే మీరు చేయండి. దట్స్ ఆల్, అంతే. అంతకుమించి ఇంకేది లేకుండా ఎక్కువగా అదే పని మీద 24/7 టెలిగ్రామ్లు, వాట్సాప్లు అవన్నీ కాకుండా టైం వేస్ట్ చేసుకోకుండా మీ పని మీరు చేయండి. సో ఏది ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ ఒకటి, ఈ నోటిఫికేషన్ ఏమో గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్, ఇప్పుడు నిర్వహిస్తుంది వేరే ప్రభుత్వం. దీనివల్ల కూడా కొంత తర్జన భర్జన. ఏపీపీఎస్సీ ఏముంటుంది, రోస్టర్ జిఏడి వాళ్ళు ఇచ్చింది, మేము అదే ఇచ్చేసాం అంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ రోస్టర్ తయారు చేసిన గవర్నమెంట్ వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇవన్నీ కూడా ఒక్కసారి వచ్చి కూర్చున్నాయి ఇలా. మరి 18వ తేదీన అడ్వకేట్ జనరల్ గారు వచ్చి దాని మీద వివరణ ఇస్తామన్నారు కనుక అందులో సాధక బాధలు ఏంటో, లీగల్ ఏంటైతే ఉందో, లీగల్ కోసం కోర్టులో ఉన్న దానికోసం మనం మాట్లాడకూడదు కూడా. అది ఏం జరుగుతుందో అది కోర్టులో కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా ఈ కేసు అనేది ఏంటనేది అర్థమైంది కనుక ఒకటే గుర్తుంచుకోండి, 23వ తేదీ ఎగ్జామినేషన్కి మీ ప్రిపరేషన్ మీరు చేయండి. ఏ భయాందోళన లేకుండా. ఒకటి ఇలాంటప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎఫెక్ట్ ఆల్ నోటిఫికేషన్స్. ఇప్పుడు ఏదైతే ఈ రోస్టర్లో గెలుస్తారో తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను చెప్పలేను, ఎవరు మాట్లాడలేము కూడా. అట్టబోగట్లే తప్ప ఎవరు మనం మాట్లాడుకోలేము. ఎందుకు మాట్లాడుకోలేమంటే మనకి అక్కడ కోర్టులో జరిగేది అది న్యాయపరమైంది, అది న్యాయపరంగానే తెలుస్తుంది. మరి లాస్ట్ జడ్జిమెంట్స్ ఆధారంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగకూడదు అనే దానికోసం మీరు ఇప్పుడు మైండ్లో పెట్టుకోకుండా ఏం జరిగినా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ తదుపరి రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఇటువంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా, విద్యార్థుల భవిష్యత్తు ఇది. ఎందుకంటే మీ అందరూ బాధపడుతుంది ఒక్కలే, కానీ నాకు కొన్ని వందల వేల మంది ప్రెజర్ ఉంటుంది దీనికోసం. సో గత 4-5 రోజుల నుంచి నాకు హెల్త్ బాగోలేకపోయినా ప్రెజర్ మీద చాలామందితో మాట్లాడుతూ, ఎందుకంటే మీ ఒక్కరికొక్క ప్రెజర్ వేరు, మాకున్న ప్రెజర్ మాకు వేరు. నేను మాట్లాడట్లేదు అంటే వాస్తవంగా అది కోర్టులో ఉన్న దానికోసం మనం మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. అయితే ప్రభుత్వాలు ఏం చేయాలంటే కొత్త నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్గా ప్రిలిమ్స్ డేటు, మెయిన్స్ డేటు లేదా ఏంటైతే 1:15 అవన్నీ క్లియర్గా ఇచ్చి నోటిఫికేషన్లు ఇస్తే ఒక యూపీఎస్సీ లాగా ఒక స్టాండర్డ్ తీసుకుంటే మంచిది. అలా ఉండే విధంగా మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయాలి. మరి మన
నిరుద్యోగ లీడర్స్ ద్వారా కూడా తెలియజేసి అలాంటిది వచ్చే విధంగా చేయాలి. మరి ఇప్పుడు గత నోటిఫికేషన్లన్నిటికి కూడా ఈ పాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ తీర్పు ఏదైతే ఇచ్చిందో తీర్పు ప్రకారం అది ఏముంది, ఏం జరుగుతుంది, ఏంటి అనే దాని ప్రకారం మనం ఆలోచించకుండా, ఎందుకంటే మీరేం చేయలేరు. ఎవరైతే ఈ పిటిషన్ వేశారో వాళ్ళకి పూర్తి ఐడియా ఉంది. ఒకటి జస్టిస్ అంటే మీరు రేపొద్దున్న నోటిఫికేషన్ ఉద్యోగం వచ్చేసిన తర్వాత దీని ప్రకారం మరలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే విధంగా వెళ్ళడం చాలా మంచిది. అది వేగంగా 18వ తేదీన తేలిపోయి నిజంగా అది సరిదిద్దేది అయితే అక్కడ జరిగిపోయి 23న ఎగ్జామ్ అయిపోయి మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాస్తే నేను చాలా సంతోషపడతాను. అది ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ మీరు అనుకోవాల్సిందల్లా ఒకటే, ఫిబ్రవరి 23న ఎగ్జామ్ జరిగిపోతుంది అనే విధంగా మీరు చదవండి. ఎందుకంటే ఇంతవరకు చదివారు కదా, ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుని వేస్ట్. సో పిటిషనర్లు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, మీ పోరాడుతో మీరు చదువుకోండి, మీరు హ్యాపీగా మీ ప్రిపరేషన్ చేయండి అని. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, గందరగోళంగా ఉంది, మాకు చదవాలనిపించట్లేదు. కానీ ఒకటి మాత్రం నేను నిజం చెప్పగలను సార్, ఏవైతే 906 పోస్టులు ఉన్నాయో దానికి తగ్గట్టుగా 1:2 ఆర్ 1:3లో ఉన్న ఒక 3000 మంది వరకు సీరియస్గా చదివేసుకుంటున్నారు. అది సో ఆ దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ మీరు చేయండి. దయచేసి ఇందులో ఎలాంటిది లేదు. నేను ఎవరికి కూడా ఒకటి మాత్రం చెప్తాను, మేము మెంటర్స్ లేదా ఆల్రెడీ సక్సెసర్. ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రూప్ 2లో సక్సెస్ అయి ఉన్నాను, ఒక గెజిటెడ్ క్యాడర్లో ఉన్నాం. సో అందువల్ల ఏంటంటే నేను గైడ్ చేసేది ఓన్లీ ఆ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏది ఎలా చేయాలి, మానసిక ఒత్తిడిని ఎలా మీరు అధిగమించాలి, వీటిపై నేను ఎక్కువగా చెప్పగలను. సో ఆ కేసు కోసం నేనైతే ఎక్కువగా నాకైతే అంత పూర్తి ఐడియా అయితే లేదు. కానీ ఒకటి, రోస్టర్లో అయితే తప్పులు ఉన్నాయి అనేది వాస్తవం. దాన్ని ఏం చేయాలి, రోస్టర్లో తప్పులు ఉన్నాయి, దాన్ని ఏం చేయాలి అనేది ఎవరు చేయాలి అయితే జిఏడి డిపార్ట్మెంట్ చేయాలి. 2 ఎవరు చేయాలి, గవర్నమెంట్కి సంబంధించి ఈ జిఏడి డిపార్ట్మెంటు కోర్టు యొక్క తీర్పు ప్రకారం మనం ఏమైతే కోరుకున్నామో దాన్ని ఇవ్వాలి. సో అలా ఇచ్చి అందరికీ న్యాయం జరిగే విధంగా మంచి చేయాలని కోరుకుంటూ, మరి మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఈ తక్కువ టైం, ఈ 10 డేస్ ఎటువంటి డివియేట్ అవ్వకుండా ప్రశాంతంగా ప్రిపరేషన్ చేసుకోండి. మరి ఇంకా దేనికోసం ఆలోచించకండి. ఓకేనండి. సో ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.